హల్లెలూయా. సంతోషం గల వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషం లేని వారు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే, సైతాన్ ఏడైనా పనిచేస్తుంటది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. అత్యల్పుడనైన నన్ను ప్రభువు తన కృపలో ఈ రీతిగా నడిపించి మన ప్రియులు సామేలయ్య గారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము సూటిగా నేరుగా దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. దేవునికి స్తోత్రం. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనేం కొత్తవాడిని కాదు, పాతవాడిని. అందరికీ, నేను తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా గురించి నేను చెప్పుకునే దానికన్నా దేవుని గురించి మనము చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. మంచిది, నేరుగా దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 16వ వచనం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తన వాక్యము, ప్రభు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును. కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. మనందరూ ఒకసారి తల మీద చెయ్యెట్టుకుందామా? మన తలల మీదికి వచ్చును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పొదలో నుండి వచ్చిన వాని కటాక్షము ఎవరి మీదకి వచ్చిందంట? యోసేపు తల మీదికి వచ్చునని దైవజనుడు మోషే భక్తుడు యాకోబు యొక్క సంతతిని, ఆ 12 గోత్రములను ప్రభు ఈ దైవజనుడు మోషేను ప్రేరేపించి ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదించుట మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో కర్తలారా, 12 దైవజనులు సామేలయ్య గారి ఉపవాస ప్రార్థనలు ప్రేరేపణ కలిగి అందరూ ఒక చోట కూడి దేవుని చేత వారు అందరూ కూడా ఆశీర్వదించబడాలంటే వారి శరీరమును వారి ప్రాణమును ఏం చేయాలా? నలగగొట్టుకోవాలా అని ఏర్పాటు చేశారు. రాజుగారితో సగం, అంత మాత్రం కాదు, పశువులతో సగం, అంత మాత్రం పెద్దలు పిల్లలు అందరూ ఆ పట్టణములో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్తము నీళ్లు త్రాగడానికి గాని ఆహారము తినడానికి గాని వీలు లేదని ప్రకటిస్తే ఆ ప్రకటనకు లోబడిన వారి మీద ఈ ఉపవాస ప్రార్థనకి ఎలాగైతే మనమందరం ఒక చోట కూడి ప్రభువును మహిమపరుస్తున్నామో, ప్రభువును ఆరాధిస్తున్నామో, ప్రభువును మనము అలాగనే దైవజనుడైనటువంటి మోషే గారు ఈ 12 గోత్రములున్న వారి ముఖ్యులందరినీ పిలిచి ఒక్కొక్కరిని పేరు పేరుని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు, దైవజనులు మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరిని ఒక్కొక్కరిని పేరు పేరుని ఆశీర్వదిస్తూ ఈ యోసేపు గారి వంతు వచ్చే లోపల ఏం చేశాడండి? యోసేపును కూడా ఆశీర్వదించుట మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుకు వంతు వచ్చింది కానీ గెంతేయలేదు. వేసాడా? మనమైతే వంతు వస్తే ఏం చేస్తామండి? అబ్బో భలే గెంతే. జీవితంలో నా వంతు వచ్చింది గెంతేయలేదు. ఎందుకో తర్వాత కొన్ని ఆత్మీయ సత్యాలు మీకు నేర్పుతాను ఈ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు తల మీదికి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వచ్చునన్నాడు. యోసేపు తల మీదికి ఎక్కడి నుంచి వస్తుంది? యోసేపు తల మీదికి ఆశీర్వాదం, నినవాని కటాక్షము. ఇదిగో యోసేపు తల మీదికి ఆశీర్వాదం వచ్చును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీదికి మన
దేవుని చేత మన జీవితాలు, మన కుటుంబాలు ఇంకను ఆశీర్వాదము పొందుకోకుండా ఉన్నదేమో. అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే ఆ అన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికే ఈ ఉపవాస ప్రార్థన. ఈ పొద మన జీవితంలో గుర్తుకు రావాలి. ఈ పొదలో నుండి వచ్చిన వారి కటాక్షం అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది మోషే. చెప్పండి ఎవరంట? మోషే అరణ్యములో తన మామ మందను మేపుతున్నప్పుడు తనకు ఒక పొద కనబడింది. ఆ పొద మండుచు ఉన్నది గాని కాలిపోలేదు. పొద మండుతుంది గాని కాలిపోలేదు. పొద మండుతుంది గాని, నేను దైవజనుని అద్భుతమైన వర్తమానం ఇచ్చిన ఆత్మను ఆర్పకూడదు. పొద మండాలి. పొద ఏం కావాలంట? మండాలి గాని అది ఆరిపోకూడదు కదా, కాలిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పొదలో నుండి ఏం వచ్చిందంటే, ఈ పొద మనము జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడైన మోషే గారు ఆ అరణ్యములో పొద దగ్గర మండుచున్నటువంటి ఆ యొక్క మంటను చూచినప్పుడు ఇది ఏదో అని దాని దగ్గరికి వెళ్ళి చూచి ఆ వింతను చూస్తున్నప్పుడు ఆ పొదలో, చెప్పండి ఎవరంట మాట్లాడుచున్నవారు? ప్రభువు దూత. ఈ పొదలో నుండి వచ్చిన వాని కటాక్షము, యోసేపు నీ తల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో మనము కూడా పొదలో నుండి వచ్చిన వాని కటాక్షము యోసేపు మీదికే ఎందుకు రావాలి? చెప్పుచున్న ఆయన దైవజనుడైన మోషే గారు. ఈ పొద అనుభవం మోషే గారికి ఉంది. కానీ యోసేపు కన్నా ముందు ఎందరినో ఆయన ఆశీర్వదించాడు, కానీ ఎవరికి పదము వాడలేదు. కారణం ఏమిటి? పొదలో నుండి వచ్చిన వాని కటాక్షము మనకు, మన సంఘాలకు, ఇండియా పెంతెకోస్తు ఈ నందికొట్కూరు పట్టణములో సేవ తన దాసునికి, కుటుంబానికి, మనకు, మన ప్రాంతాలకును ఆయన కటాక్షం మన మీదికి వచ్చునుగాక. ఎక్కడ పోయబడుతుందంట? తల మీద పోయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల మీద పోయబడుతుంది. అందుకొరకు యోసేపుకు, నాయన యోసేపు, ఇదిగో నీ తల మీదికి ఆశీర్వాదము రావాలి. ఎక్కడికి రావాలంట? నీ తల మీదికి ఆశీర్వాదము రావాలి. నీ తల మీద ఆశీర్వాదం ఉండాలి. ఇది ఎవరి ఆశీర్వాదం అంటే, పొదలో మాట్లాడిన వాని స్వరము అలనాడు మోషే విన్నాడు. ఆ మాట్లాడిన వాని కటాక్షము నీ తల మీదికి రావాలని అద్భుతముగా దైవజనుడు మోషే గారు యోసేపును ఆశీర్వదించుట మొదలుపెట్టి, నేనంటాను, ప్రభువు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టితే భూమి మీద దానిని చెడగొట్టడానికి ఎవని తరము కూడా కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో ఈ తల మీద తన కటాక్షము రావటం గల కారణం ఏమిటి? ఫస్ట్ యోసేపు గారి జీవితాన్ని మనము చూస్తే, యోసేపు గారికి ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది, సహోదరులు కూడా ఉన్నారు కదండి, ఉన్నారు. ఎవరు? యోసేపు గారి తండ్రి ఎవరు? యాకోబు గారు. తల్లి ఎవరు? రాహేలు. చెప్పండి ఎవరంట? ఇక్కడ యాకోబు ఉన్నారు ఎవరన్నా? రాహేలు ఉన్నారమ్మ ఎవరన్నా? యాకోబు గారు, రాహేలు గారు. వారికి పుట్టిన సంతానములో ఈ యోసేపు గారికి సహోదరులు కూడా ఉన్నారు. ఎవరున్నారంట? ఇది ఇల్లు. పెద్దలు ఒక మాట అన్నారు, ఇంట గెలిచి రచ్చ గెలుసు అన్నారు. ఇప్పుడు మనోని ఇంటి గురించి చూద్దాం. ఇప్పుడు తండ్రి ఎవరంట? తండ్రి. యోసేపు గారి యొక్క తండ్రి, యోసేపు గారి యొక్క తల్లి, యోసేపు గారి యొక్క సహోదరుల పరిస్థితి చూస్తే ఇల్లు ఏమాత్రము బాగోలేని ఇల్లే. ఇల్లు ఏమాత్రం కూడా బాగలేదు. మన జీవితాల్లో కూడా మన ఇల్లు బాగాలేకపోతే సమాజం ఏమవుతుంది? పాడైపోతుంది. సమాజం పాడైపోతే అనేక కుటుంబాలు కదా, అనేక ప్రాంతాలు అన్నీ పాడైపోతాయి. అందుకొరకే ఈ ఇల్లు ఇప్పుడు బాగోలేదు. ఇల్లు ఏమైందంట? బాలేదు. ఏంటిదంటే, ఈ యోసేపు గారి ఇల్లు ఇన్సైడ్, అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్. ఈ ఇంటిలో ఉన్నటువంటి తన తండ్రి యాకోబు గారు ఏం చేశారండి? చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. త్వరగా చదివి సహాయము చేయండి. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి
అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావును నీ జ్యేష్ఠ. అంటే ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. చెప్పండి, ఏమాడుతున్నాడు అంటే అబద్ధం ఆడుతున్నాడు, అంటే మోసం చేస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు యాకోబు ఎవరంట? మోసగాడు. చెప్పండి, ఎవరండి? మోసగాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉపవసించి ప్రార్థిస్తున్నామంటే మనకు తెలియకనే చేసిన ప్రతి మోసములన్నిటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూలగొట్టాలనే ఈ ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎలాంటి వాడంట? మోసగాడు. మనం ఆడుకుంటే యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. ఎక్కడ చేరాడంట? తండ్రి ఇంటికి చేరాడు. యాకోబు మోసగాడని చూస్తున్నాం. యాకోబు ఎలాంటి వాడంట? మన జీవితంలో కూడా ఎందరిని మోసం చేశామో. భర్త భార్యను మోసం చేస్తూ ఉండవచ్చు, భార్య భర్తను మోసం చేస్తుండవచ్చు, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తుండవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తుండవచ్చు. ఎన్ని మోసాలు మన జీవితంలో కలిగి ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి యాకోబు మోసగాడు తన తండ్రి. యాకోబు ఎలాంటి వాడంట? మోసగాడు. ఏశావు, ఇదిగో నా తండ్రి, ఇదిగో నేను ఏశావు అనబడుచు నీ జ్యేష్ఠ కుమారుడను. యాక్చువల్గా ఏశావా మాట్లాడేది ఏశావా? యాకోబు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ లాజిక్ చేస్తుంటాం కదా. నేనే ఫోన్లో అప్పుడప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా తమ్ముని పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇంటికి రోజుకొకసారి నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అలా మాట్లాడుతున్నప్పుడు మా తమ్ముని పిల్లలు ఫోన్ తీసుకొని నన్ను ఆట పట్టించాలని ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు వాళ్ళ డాడీ మాట్లాడినట్టుగా లేకపోతే వాళ్ళ మమ్మీ మాట్లాడినట్టుగా ఈ మిమిక్రీని ఏం చేస్తారు? ప్రయోగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు కూడా ఏశావు అనబడుతున్న జ్యేష్ఠ కుమారుడనే అని మాట్లాడుతున్నాడు యాకోబు. ఎంత మోసమండి! మన జీవితాలు ఎన్ని మోసాలు చేస్తున్నాం, మన బ్రతుకులో ఎన్ని మోసాలతో మన ప్రయాణం కలిగి జీవిస్తున్నాం. అందుకొరకే యాకోబు ఎలాంటి వాడంట? మోసగాడు. ఇప్పుడు యోసేపు ఇంటిలో ఏముంది? మోసం ఉంది. తల్లి చూద్దాం రండి త్వరగా. తల్లి ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 19. కొన్ని మాటలు చూపించి నేను శ్రేష్టమైన వాక్యానికి వెళ్తాను. రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించెను. అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? దొంగ. చెప్పండి, ఎవరంట? దొంగ. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళితే భర్త కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదించిన ధనము, ఆ జీతం వచ్చిన వెంటనే ఆ జీతము తీసుకొని వచ్చి ఆ సెట్టు ఆ గోడకు తగిలించాడు. కొన్ని వేల డబ్బు. ఆ భర్త అలా సెట్టు తగిలించి కాలు మొక్క కడుక్కుందామని బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల ఈ డబ్బు ఏమైందంట? ఉండవలసిన డబ్బులో దాదాపు ఒక పావు భాగం ఏమైంది? దొంగిలించబడ్డాయి. ఈ భర్త తర్వాత చూసుకొని, ఏమైపోయింది డబ్బు? నా డబ్బు ఏమో నాకు తెలియదు, ఏమో నాకు. రాహేలు పరిస్థితి కూడా అదే. రాహేలు ఏం చేసిందంట? దొంగిలించింది. గృహదేవతలు ఏం చేసిందంట? మనం కూడా ఎన్నిసార్లు దొంగలుగా మార్చబడ్డామో, ఎన్నిసార్లు దొంగలుగా ఉన్నామో. ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు దొంగల గుహగా ఉన్నారంటాడు. దేవునికి మనము ఇవ్వక ఎన్నిసార్లు దొంగలమయ్యామో మన జీవితంలో. అందుకొరకు రాహేలు తన జీవితంలో దొంగ. చెప్పండి, రాహేలు ఎవరంట? దొంగ. చెప్పండి, ఎవరండి? దొంగ. ఈ మోసగాళ్ళ కొరకే, ఈ దొంగల కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు యాకోబు గారు మోసగాడు, రాహేలు దొంగ. అంటే తండ్రి మోసగాడు, తల్లి ఎవరంట?
దొంగ. ఇప్పుడు సహోదరులు ఎలాంటి వారో చూద్దాం రండి త్వరగా. ఆదికాండం 37వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 37వ అధ్యాయము 9వ వచనం. మన 4వ వచనం చదువు. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట వలన చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అంటే ఇప్పుడు తన సహోదరులు ఎలాంటి వారు? పగబట్టేవారు. చెప్పండి, ఎలాంటి వారంట? పగ. ఇప్పుడు తండ్రి ఏమో మోసగాడు, తల్లేమో దొంగ, సహోదరులేమో పగబట్టేవారు. ఇది యోసేపు గారి ఇంటి గుట్టు. ఇప్పుడు మరి ఇలాంటి యోసేపును తన సహోదరులు ఏం చేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు. ఈ ఐగుప్తీయులు మామూలులండి? చెప్పాలి, ఐగుప్తీయులు మామూలు? ఐగుప్తీయులు ఎలాంటి వారంటే, ఐగుప్తీయులు బయట ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు ఇప్పుడు యోసేపు ఇల్లేమో మోసగా దొంగగా పగపట్టిన వారుగా ఇల్లుంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. ఈ బయట ప్రపంచం అన్న బాగుంటుందేమంటే, ఈ బయట కూడా ఇప్పుడు ఎట్లుందంట? ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు యోసేపు. ఎవరికంట? ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు. ఈ ఐగుప్తీయులకు అమ్మివేయబడినప్పుడు ఈ ఐగుప్తీయుల యొక్క జీవిత చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తీయులు మామూలు కాదండి. ఐగుప్తీయులు ఎలాంటి వారంటే కఠినమైన హృదయం గలవారు. ఏ హృదయం అంట? పాస్టర్ గారు చెప్తే నేనెందుకు విన్నాలా? నా హృదయం ఎలాంటిదో తెలుసా? బండలాంటి హృదయం అంటారు చాలామంది. బండలను సుత్తుతో బద్దలు చేయడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తీయుల హృదయం కూడా కఠినమైపోతుంది. ఏమైపోతుందంట? కఠినమైన హృదయము. ఇంకా ఐగుప్తీయుల చరిత్ర మనం చదివితే, ఐగుప్తీయులు గర్విష్ఠులంట. ఎలాంటి వారండి? గర్వం. ఎలాంటిదంట? నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుంది. గర్వముతో ఉన్నారు ఐగుప్తీయులు. ఇంకా చూస్తే ఐగుప్తీయులు ఎలాంటి వారంటే, ఈ యోసేపు గారు ఒక రాజు ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఐగుప్తు ప్రాంతంలో. ఆ ఐగుప్తు ప్రాంతం నుండి రాజుగారి యొక్క భార్య ఎలాంటిదండి? మామూలుదా? వ్యభిచారి. చెప్పండి, ఎవరంట? చెప్పాలి, ఎవరంట? వ్యభిచారి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోసేపు చరిత్ర మనము చదువుకుంటే, యోసేపు జీవితము, యోసేపు కుటుంబము సరిగా లేదు. యోసేపు బయట కూడా యోసేపుకు సరిగా, ఇంట్లోనైనా సరిగా లేదండి, బయటికి వెళ్తే బయట కూడా అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్యన, ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో యోసేపుకు ఎక్కడ కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. అలాంటి జీవితములు జీవిస్తున్న యోసేపుతో దైవజనుడైన మోషే అంటున్నాడు, యోసేపు, పొదలో నుండిన వాని కటాక్షము నీ తల మీదికి వచ్చునన్నాడు. ఎవరి మీదకంట? ఈ యోసేపు ఎందుకు దేవుడు ఈ పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు నీ తల మీదికి వచ్చునని దైవజనుడైనటువంటి మోషే గారు అన్నారో కొద్దిగా మనం ఆలోచన చేయాలి. నేటి దినములో చాలామంది అనుకుంటున్నారు, ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారులే అనుకుంటున్నారు చాలామంది. బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా ఆశీర్వాదాలు పొందుకుంటారా? అట్లా లేదు బైబిల్లో. ఉందండి? ఉందా? కానీ ప్రత్యేకముగా యోసేపు గారి జీవితంలో తల మీదికి ఆశీర్వాదం వచ్చునన్నాడు. అది ఎక్కడి నుండి వచ్చునంటే, పొదలో నుండిన వాని కటాక్షము. ఎవరి కటాక్షం అంట? ఇప్పుడు అలాంటి కుటుంబ పరిస్థితి చూస్తే యోసేపు గారికి సరిగా లేదు, బయట చూస్తే అది సరిగా లేదు. ఇలాంటి రెండింటి మధ్యన జీవిస్తున్న యోసేపు తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో, తన జీవితం ఎలాగుందో ఒక 4 లేక టయాన్ని బట్టి ఒక 5 అనుభవాలు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు గారి తల మీదికి ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏమిటి? నెంబర్ 1, రండి త్వరగా చదువుదాం. మొట్టమొదటిగా ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం. 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 13 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా ఏం మేపుతున్నాడంట? మందను మేపుచూ ఉండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన
బిల్హా కుమారుల యొద్దకు జిల్ఫా కుమారులను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడు? తెచ్చుచున్నవాడు. ఏం చేస్తున్నాడంట? యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం. ఎవరి సమాచారం అంట? వారి చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి యొద్దకు తెచ్చేవాడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే, యోసేపు గారి తల మీదికి ఆశీర్వాదం వచ్చునన్నాడు. అది ఎక్కడ నుండి అయ్యా అంటే, పొదలో నుండిన వాని కటాక్షము. ఎవరి కటాక్షం అంట? ఈ దినమున ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు రక్తములో కడబడిన దేవుని జనాంగమా, ఇంకను నీ తల మీదికి పొదలో నుండిన వాని కటాక్షము నీ తల మీదకి ఇంకను రాకుండా ఉన్నదేమో. అది నీవు గుర్తించట్లేదు, అది నీవు గమనించట్లేదు, అది నీవు ఎరగడం లేదు. నీ మీదికి తల మీదికి ఆయన ఆశీర్వాదము రావాలంటే యోసేపు గారి అనుభవం మనకి ఎంతో అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారు ఏం చేస్తున్నారు? తన సహోదరుల యొక్క చెడుతనం అంతా ఏం చేస్తున్నాడు? మోసుకొని వచ్చి తండ్రి గారికి సమాచారం అందిస్తున్నాడు. ఎవరికి అందిస్తున్నాడంట? తండ్రి గారికి సమాచారాన్ని అందిస్తున్నాడు. అంటే చెడును అసహించుకునేవాడు. నెంబర్ 1 ఏంటంటే చెడును అసహించుకునేవాడు. ఇదివరకు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగములో అలనాడు కూడా యోనా గారి జీవితములో యోనా నినివే పట్టణస్థుల యొక్క స్థితి, దుర్గతి, వాళ్ళ చెడుతనము బహుఘోరమైనది. నీ వెళ్ళి వారికి ఏం చేయాలా? ప్రకటన చేయాల. ప్రభువా, నేను వారికి ప్రకటన చేస్తే నా స్థితి ఏమవుతుందో, నా పరిస్థితి నాకు బాగా తెలుసని మనోడు ఏం చేసినాడు? వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా ఇంకొక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఎట్టకేలకు ప్రభువు మరల రెండోసారి ప్రత్యక్షమై యోనా గారిని దర్శించి కింద వడగొట్టి సముద్రంలో వేసి చేప కడుపులోకి వెళ్ళి యోనాను ఏం చేయాలో ఆయనకు తెలుసు, యోనా ఎట్లా రావాలో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం ప్రభు కళ్ళు కప్పొచ్చు, పాస్టర్ గారి కళ్ళు కప్పొచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు చాలామంది. నిన్ను ఎవరు చూడకపోయినా ఖచ్చితంగా నిన్ను ఎలా లాక్కొని రావాలో ప్రభుకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నినివే పట్టణస్థుల యొక్క చెడుతనం దేవుని దృష్టికి అది ఘోరముగా ఉన్నది. అందుకొరకు నీ వెళ్ళు యోనా, ప్రకటన చేయి అంటే యోనా రెండోసారి మరలా దేవుని మాటకు విధేయుడై వెళ్ళి ప్రకటన చేస్తే ఆ నినివే పట్టణం అంతా ఏమైంది? రక్షించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా యోసేపు గారు తండ్రి యొద్దకు తన సహోదరుల చెడుతనమంతా ఏం చేస్తున్నాడు? వాళ్ళ చెడుతనం చెప్తే నన్ను ఇంట్లోకి రానియరేమో, అవునా? వాళ్ళ చెడుతనం చెప్తే నాకు రావాల్సినవన్నీ కూడా ఆగిపోతాయేమో అనుకున్నాడా? అనుకోలే. తన జీవితంలో చెడును అసహించుకునేవాడు. మన జీవితంలో చెడును అసహించుకుంటున్నామా? మన బ్రతుకులో చెడుకు మనము దూరముగా ఉండి వాటిని అసహించుకుంటున్నామా? ఈ యోసేపు గారి తల మీదికి ఆశీర్వాదం వచ్చిందంటే కారణం ఏమిటంటే సహోదరుల చెడుతనమును ఆయన అసహించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి గారికి ఉన్నది ఉన్నట్టుగా సమాచారం మన ప్రభువు, ఏ ప్రభువు అండి? మనం అంటాం కదా, మన ప్రభువు సత్యవంతుడు అంటాం కదా. ఆయన సత్యవంతుడైనప్పుడు, ఆయన న్యాయవంతుడైనప్పుడు, ఆయన నిజముగా మనకు సత్యాన్ని బోధ చేస్తున్నప్పుడు ఆ సత్యవంతుడైన ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ సత్యాన్ని నేను మనం ఏం చేయాలా? సమాచారాన్ని ప్రకటించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గారు ఇదిగో నా ప్రభువు సత్యవంతుడు కాబట్టి నేను సత్యమే పలుకుతా. సత్యమేవ జయతే అన్నారు. సత్యమేవ జయతే అంటే సత్యము ఎల్లప్పుడూ ఓడిపోవాలన్నా, చెప్పండి, ఓడిపోవాలన్నా, జయించాల. ఇప్పుడు ఈ సత్యాన్ని పలుకుతున్నాడు, నిజమే పలుకుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా పలుకుతున్నవాడే యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు అంటారు, మేము కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని ప్రకటించకుండా మేము ఉండలేమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వాటినంట? కన్న వాటిని,
విన్న వాటిని, చూచిన వాటిని. మనమైతే ఆడ చూసింది ఒకటైతే ఒకటి చెప్తాం, విన్నది ఒకటైతే ఒకటి చెప్తాం. కానీ కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని, ఏదైతే మేము విన్నామో, ఏదైతే చూచామో, ఏదైతే మేము ఎరిగి ఉన్నామో దానిని మాత్రమే మేము ప్రకటించువారు. ఇప్పుడు యోసేపు అలా ప్రకటన చేసేవాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలియపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ప్రభువు కంట ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడంటే ప్రభుకు భలే ఇష్టం. ప్రభుకు ఎవరి ఇష్టం అంట? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడంటే ప్రభుకు భలే ఇష్టం. అందుకొరకు దేవుని సంగమా, మన జీవితంలో పొదలో నుండిన వాని కటాక్షము నీ మీదికి, నీ కుటుంబం మీదికి, మన మీదికి, మన కుటుంబాల మీదికి, మన జీవితాల మీదికి రావాలంటే యోసేపు గారిలో ఉన్న అనుభవం మనము కలిగి జీవించాలి. తన సహోదరుల చెడుతనమును ఏమాత్రము కూడా సర్దుబాటు చేసేవాడు కాడు. మనమైతే సర్దుతాం, అంతేలే, అదేలే, ఇదేలే అని ఏం చేస్తాం? సర్దేస్తాం. కానీ అది కాదు యోసేపు జీవితం. ఎప్పుడైనా నా ప్రభువు ఖచ్చితంగా నన్ను ఆయన ఎరుగుతాడు, ఒకరోజు రాబోతుంది, అందుకొరకు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తానని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము కూడా చెడును అసహించుకునే వారముగా, ఉన్నది ఉన్నట్టుగా సమాచారం ప్రకటించి తెలియపరిచే వారముగా ఉండాలి. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళి వేగుల వారిని పంపిస్తే వేగుల వారు ఏమన్నారండి? అమ్మో, వాళ్ళు బలమైన వారు, వారి చేతులు మనము ఓడిపోతాం, ఏమి లేదు, లాభం లేదు అని ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం చెప్పారా లేదా? కానీ యోసేపు అయితే ఉన్నది ఉన్నట్టుగా సమాచారం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఏం చేస్తున్నాడంట? తండ్రి యొద్దకు తెచ్చవాడంటే చెడును అసహించుకునేవాడు. మనము కూడా మన జీవితాల్లో చెడును అసహించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలంటే చెడును. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు కొరకండి తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు కొరకు? మనకు తెలియకని భక్తుడైనటువంటి కీర్తనకాడు అంటాడు, నీ కయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, దాన్ని నీవేం చేయాలా? పరిశీలించి పరిశోధించి నన్ను కనుగొనుము ప్రభువా అంటాడు. కాబట్టి ఇదిగో మన జీవితాల్లో ఏదైనా మనకు తెలియకని చెడు ఏం చేస్తుంటుంది? మనలను ఆవరిస్తూ ఉంటుంది. అందుకొరకు అప్పుడప్పుడు మనం ఏం కావాలా? రీఛార్జ్ అవుతుండాలి. చెప్పండి, ఏం కావాలండి? ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? రీఛార్జ్ అవ్వడమే. మన సెల్లుకు ఛార్జింగ్ ఎక్కించుకుని ఛార్జింగ్ అయిపోతుంది, అవునా? ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం ఫోన్ మాట్లాడాలంటే మళ్ళీ సెల్లుకి ఏం చేయాలి? ఛార్జింగ్ చేసుకోవాలి మనం. అట్లాగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ చెడు ఎక్కడైనా మనకు తెలియకని అది ఒకవేళ మన జీవితంలో పనిచేస్తుందేమో, అదంతా పోవాలంటే మనం కూడా ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఛార్జింగ్ చేసుకోవాలా. అందుకే ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చెడును ఏమాత్రము కూడా అసహించుకుంటున్నాడు యోసేపు. ఏమాత్రము దాని చెడును సర్దుబాటు చేసుకునేవాడు కాదు, చెడుకు దూరముగా ఉండేవాడు. చెడును ఏమాత్రం కూడా యోసేపు తన ఒంటిలో ఏమాత్రం కూడా చోటిచ్చేవాడు కాదు. ఒకరోజు ఈ రాజుగారి భార్య యోసేపు మీద కన్నేసి ఏం చేసింది? ఇంట్లో యజమానుడు లేనప్పుడు ఏమేం చేసింది? యోసేపు గారి మీద ఒక చక్కటి ఆలోచన కలిగి ఎట్లాగైనా మనోని ఏం చేయాలా? పడేయాలా అనుకొని ఏం చేసింది? ప్రయత్నం చేసింది. కానీ యోసేపు గారు ఏం చేశారండి? ఆయన దూరముగా ఇంత పాపాన్ని నేను ఎలాగా దేవునికి విరోధముగా ఈ పాపమును ఎలాగ నేను కట్టుకొందును అని ఏం చేశాడు? దూరముగా పారిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్న దేవుని సంగమా, నీ జీవితంలో ఎక్కడైనా అపవాది నిన్ను వెంటాడుతున్నదేమో, ఎక్కడైనా నీ జీవితంలో ఈ బానిసత్వ బ్రతుకుతున్నావేమో, దాని నుంచి దూరంగా పారిపోవడానికే ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే యోసేపు గారు తన జీవితంలో ఈ కటాక్షం వచ్చేసిందంటే, పొదలో నుండిన వారి కటాక్షం వచ్చిందంటే, చెడును అసహించుకున్నవాడు, చెడును తన ఒంటిలోనికి రానిచ్చేవాడు కూడా
పాపానికి దూరంగా ఉండేవాడు, పాపమునంటే ఓర్చుకునేవాడు కాదు. పాపమునంటే ఏమాత్రం కూడా ఆయన ఎంత మాత్రము కూడా పాపాన్ని ఒప్పుకునేవాడు కాదు. దాని అంతటికి దూరముగా ఉండేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. ఆ భక్తి నేర్పడానికి ఈ ఉపవాస ప్రార్థనలు, ఆ బోధన నేర్పడానికి ఈ ఉపవాస ప్రార్థనలు. మన జీవితంలో ఎన్నో చెడులు ఇప్పుడు యవనస్తులకు ప్రత్యేకమైన చెడులు ఎక్కువ అలవాటు అయిపోతున్నాయి. మొబైలే, కానీ మొబైలే ఏం చూస్తున్నారు ఎవరికి తెలుసు? ఈరోజు బస్సులో వస్తున్నా, నేను బస్సులో నా పక్కన కూర్చున్నాడు ఒక ఆయన పోలీస్. బస్సులో వస్తున్నాను, భారీగా ఇద్దరు పిల్లలు కూర్చున్నారు, వెనక అబ్బాయి కూర్చున్నాడు, ముందు వాళ్ళు పక్కన ఇట్లా కూర్చున్నాను. దేవుని బిడ్డలారా, ఈ తల్లి మొబైల్ అతనికి ఇవ్వనందుకు వెనక కూర్చున్న పిల్లోడు ఏం చేస్తాడు? తల్లి కాలు ఇట్టిట కొట్టేస్తున్నాడు. ఈమెకు అర్థం కాలే ఎవరి కాలు తగులుతుందిరా అని. తర్వాత చూసి భర్తకు చెప్పింది, ఏమండి వాడు చూడు మొబైల్ ఇవ్వాలని మొబైల్ ఇవ్వలేదని వెనక కాళ్ళతో కొడుతున్నాడు అన్నాను. అది తండ్రి ఏం చేశాడు? అమాంతంగా ఒకేటు కొట్టేశాడు. కారణం ఏంటండి? మొబైల్ కావాలి. చెప్పండి, ఏం కావాలంట? మొబైల్ కావాలి. ఈ చెడుకు ఎక్కువగా బానిసైపోతున్నారు, ఈ చెడుకు ఎక్కువగా లోనైపోతున్నారు. కాబట్టి మన జీవితంలో చెడుకు దూరముగా మనం బ్రతకాలని ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు నెంబర్ 1, యోసేపు చెడును అసహించుకున్నవాడు, చెడుకు దూరముగా ఉండేవాడు. రెండో మాట త్వరగా రండి, రెండో మాట జ్ఞాపకం చేస్తాను. 37వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని చదువుదాం. అతని సహోదరులు షేకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షేకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు? తన తండ్రి యోసేపుని పిలిచి, యోసేపు ఇదిగో నీ సహోదరులు ఎక్కడున్నారు? షేకెములో ఉన్నారు, తమ తండ్రి మందను మేపుతున్నారు. ఇదిగో షేకెములో ఉన్నటువంటి నీ సహోదరుల యొద్దకు నీవు పోయి, వారు సచ్చారో బ్రతికారో నాకు వార్త వినబడడం లేదు, వెళ్ళిన వాడంతా తిరిగి రావడం లేదు. కాబట్టి యోసేపు నీవు రా, నీ సహోదరుల యొద్దకు వెళ్ళి క్షేమ సమాచారము తెలుసుకుని రా అంటే, అప్పుడు యోసేపు తండ్రి, నా సహోదరులు నన్ను పగపట్టిన వారు, నా సహోదరులు క్రూరులు, నా సహోదరులు నా మీద నింద వేసేవారు, నా సహోదరులు నన్ను ఏమాత్రము ఒప్పుకునేవారు కాదు. కారణం ఏమిటంటే వారి హృదయములో గూడు కట్టుకున్నది. ఏం కట్టుకుంది? వీని ఎట్లాగైనా మా నుంచి వీని దూరము చేయాలి. కారణం ఏంటంటే మేం చేసే చెడ్డ పనులన్నీ మా తండ్రికి చెప్పేవాడు, కాబట్టి ఇప్పుడు వీని ఎట్లాగైనా పాడు చేయాలని ఒక ఆలోచన సహోదరులకు ఉంది. ఇదంతా యోసేపు గారికి తెలుసు. తెలియదండి? యోసేపు గారికి తెలిసి యోసేపు గారు ఏమనాలా? అయ్యా ప్లీజ్ తండ్రి ప్లీజ్, నేను పోలేను అనాలి. కానీ యోసేపు గారు అన్నది ఏం చెప్పండి? రమ్మన్నప్పుడు మంచిది తండ్రి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులకు ఉండుదురుగాక. నీ తండ్రి ఏది చెప్తే నీవు అది చేయుటకు నీవు సిద్ధముగా ఉండాలి. నీ తల్లి ఏది చెప్తే అది చేయుటకు నీవు సిద్ధముగా ఉండాలి. ప్రాణమైన పర్వాలేదు కానీ తండ్రికి లోబడిన వాడే యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లోబడిన వాడు? తండ్రికి లోబడిన వాడు, తండ్రి మాటకు విధేయత కలిగిన వాడు. రా యోసేపు అంటే వెంటనే మంచిది నా తండ్రి అని చెప్పాడంట. మనం చెప్తామా? అట్లా చెప్తామండి? మనం చెప్తామా అట్లా? మంచిది నా తండ్రి అన్నాడు. నేటి దినములలో శారీరకంగా నీ తల్లిదండ్రులకు నీవు లోబడాలి. ఆత్మీయంగా నిన్ను కని పెంచిన నీ ఆత్మీయ తండ్రికి నీవు లోబడాలి. మన పరమ తండ్రికి నీవు నేను మనమందరం కూడా ఏం కావాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. మనము మన తండ్రికి మనము లోబడాలి. మన తండ్రికి ఏం కావాలా? లోబడ్డా లేదు యోసేపు. మనమైతే విన్నట్టే ఉంటుంది కదా. అబ్బాయి ఎంత భక్తులండి వీరు, భలే విన్నారనుకుంటారు పాస్టర్ గారు. విన్నట్టే వింటాం, అది చెవులో పన్నట్టే పడుతుంది. కానీ తర్వాత భలే చెప్పావు పోయా నువ్వు అనుకొని ఏం చేస్తా, ఆన్నే దిగదులిపి వెళ్ళిపోతా. కానీ యోసేపు అలాంటోడు కాదు. తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏదైతే బోధ చేశాడో, తండ్రి ఏదైతే చెప్పాడో దానిని యోసేపు చక్కగా వింటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి. చెప్పండి, ఏం చేయాలంట? వినాలి. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. నాకున్న సమయం ప్రకారం ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనం ఏం కావాలంట? ఇప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు ఏం చేశాడు? లోబడ్డాడండి, లోబడ్డాడు. మరి యోసేపు గారే తన శారీరకమైన తండ్రికి లోబడితే, శిక్షకు లోబడితే, ఆత్మలకు తండ్రి అయినటువంటి మన పరమ తండ్రికి నేను మనం ఏం కావాలి? ఏం కావాలండి? లోబడాలి. చెప్పండి, ఏం కావాలా? లోబడాలి. నేను అంటాను దైవజనునిగా, ఏ సంఘం అయితే, ఏ కుటుంబం అయితే నీ ఆత్మకు కాపరిగా ఉన్నటువంటి నీ ఆత్మీయ తండ్రికి నీవు లోబడుతావో అప్పుడు నీ ఆత్మీయ జీవితం యోసేపుకు పొదలో నుండి వచ్చిన కటాక్షము నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి, నీ ఉద్యోగాల మీదకి, నీ చదువుల మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరక లోబడాలి. చెప్పండి, ఏం చేయాలి? లోబడాలి. లోబడుతున్నామండి ఈ దినాల్లో? లోబడుతున్నామా? ఆత్మలకు కాపరి అయిన తండ్రికి మనం ఏం కావాలంటే లోబడాలి. లోబడే స్వభావం మనకు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి ఎట్లా చేశాడంట? గొప్పవారిగా చేసి తిని, గొప్పవారిగా చేశాను నేను. ఇదిగో వారు నా పిల్లలే, వారు నా ప్రజలే, వారు నా జనాంగమే, వారు నా యొక్క సొత్తు అని వారిని గొప్పవారిగా చేశాను నేను. అట్టడుగున పడిపోయిన వారిని తీసుకుని వచ్చి గొప్పవారిగా చేశాను నేను. అయితే ఇప్పుడు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి తొట్టి తెలుసుకొనును. ఇశ్రాయేలుకి ఏమి లేదంటే, ఎందుకొరకు వారు నా మీద తిరుగుబాటు, అంటే లోబడడం లేదు. చెప్పండి, ఏందంట? లోబడడం లేదు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో పొదల నుండి వచ్చిన వారి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చినట్టుగా నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలంటే నీవు ఖచ్చితంగా చెడుకు దూరంగా ఉండాలి, చెడును అసహించుకోవాలి. మొదటి మాట. రెండో మాట, నీ జీవితంలో నీవు నీ తండ్రికి ఏం కావాలా? లోబడాలండి. ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోబడట్లేదు. మీకు తెలుస్తుంది ఎట్లా? పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం లేదు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. లోబడితేనే గొప్ప ఆశీర్వాదం, లోబడితేనే దేవుని కటాక్షం మీ మీదకి వస్తుంది. అట్లాగనే మనం అందరం కూడా మన ఆత్మీయ తండ్రికి, కాపరికి మనం ఏం కావాలా? లోబడాలి. సార్వత్రిక సంఘమైన మనం అందరం కూడా మన ప్రధాన కాపరికి మనం అందరం ఏం కావాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడాలి. శారా అబ్రహాముకి ఏమైంది? లోబడిందా లేదా? లోబడాలి. మనం మన ఆత్మీయ జీవితంలో లోబడాలి. మన ఆత్మీయ బ్రతుకులు మనము లోబడే గుణం మనకు ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మనము తండ్రికి లోబడుతూ మనము నేర్చుకోవాలని దైవజనునిగా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల యొక్క నడిపింపుకు మనం ఏం కావాలి? లోబడాలి. చెప్పండి, ఏం కావాలా? లోబడాలి. నాకు ఇష్టమైనది, మీరు నమ్మినారు ముఖస్థుతి కాదని, సామెల దగ్గర నాకు ఇష్టమైనది ఏంటంటే టయానికి స్టార్ట్ చేస్తే టయానికి ముగిస్తాడు. ఇక అంతే. నడిపింపుకు మనం ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? లోబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మీయమైన తండ్రికి నువ్వేం కావాలా?
బయటోనికి అందరికీ లోబడతాం, కానీ మన తండ్రికి మాత్రం మనం లోబడం. మన తండ్రికి మనం లోబడం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము లోబడాలి. మనము లోబడే అనుభవం మనకు ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, లోబడుట మనము నేర్చుకోవాలి. లోబడుట మనము నేర్చుకుంటే మన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును ఈ ఉపవాస ప్రార్థనలు మనకు తీసుకుని వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోబడాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలంట? మనస్సు అనబడుచున్న వాడు ఒక రాజు. దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే ఈ మనస్సును తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? బబులోనులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. బబులోనికి తీసుకుని బబులోనులు ఏం చేశారు? బంధించారు. ఇప్పుడు ఈ మనస్సు అనుకుంటున్నాడంట, నేను ఒక రాజును కదా, రాజవస్త్రాలు ధరించిన, రాజభోజనం భుజించిన వాడను. ఇప్పుడు ఏంది ఇక్కడ ఈ చెరసాలు చిప్పకూడు నాకు గతి అనుకుంటున్నాడంట. ఒకప్పుడు గర్వించాడు, ఒకప్పుడు లోబడలేదు దేవునికి, ఒకప్పుడు దేవునికి విధేయుడు కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో బంధకాల ఉండి ఈ మనస్సే దేవునికి మొర్రపెట్టుతూ తన్ను తాను తగ్గించుకొని మొర్రపెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడుతున్నాడు. అప్పుడు మనస్సే జీవితంలో అలాగ లోబడుటను బట్టి, తను తాను తగ్గించుకొనుటను బట్టి మనస్సేని ఏం చేశాడు? దేవుడు బయటికి మరలా తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, నీవు లోబడాలి. నీవు లోబడితేనే సరి నీ జీవితంలో దేవుని కటాక్షం ముందుకు వస్తుంది. కాబట్టి మనము లోబడుట మనము నేర్చుకోవాలని దైవజనునిగా నేను మీకు జ్ఞాపకమును చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ఏది చెప్తే దాన్ని ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలా? లోబడాల, చేసేవారం కావాలా. మోషే ఏం చేసేవాడు తెలుసా? తన నాయకుడు ఏది చెప్తే మోషే అది చేసేవాడు. అందుకొరకే మోషే దగ్గర ఉన్నటువంటి పనివారు కూడా ఏది చెప్తే మోషే అది చేసేవారు. లోబడుట మనము నేర్చుకోవాలి మన జీవితంలో. అందుకొరకు మన బ్రతుకుల దేవుని సంగమా, పొదలో నుండిన వాని కటాక్షము నీ మీద, నీ కుటుంబం, నీ తలల మీద ఉండాలంటే నువ్వు లోబడాలని రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడో మాట మనం గమనిద్దాం. రండి, ఆదికాండం 37వ అధ్యాయం, అదే 14వ వచనం. మూడో మాట ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి, ఏ లోయ అంట? ఎక్కడున్నాడు యోసేపు? ఎక్కడున్నాడండి? హెబ్రోను లోయలో ఉన్నాడు. మనమైతే ఈ హెబ్రోన్ లోయలో ఉన్నాం. హెబ్రోన్ అంటే సహవాసం. చెప్పండి, హెబ్రోన్ అంటే అన్ని సహవాసాలు మంచివి కావు. దేవునితో సహవాసము చేయట మంచిది. యోహాను తన పత్రికలు అంటాడు, మనమైతే క్రీస్తుతో కూడా, తండ్రితో కూడా, ఆయన కుమారునటువంటి క్రీస్తుతో కూడా, కుమారునితో కూడా సహవాసము చేయుచున్నామంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సహవాసం ఎక్కడా? ఉపవాస ప్రార్థన అంటే ఆయనతో సహవాసము చేయటని మీకు తెలుసో తెలియదు. ఉపవాస ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయట. మన సహవాసము చెడిపోయిందేమో, అందుకొరకు దైవజనులు ప్రేరణ కలిగి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో అంట? దేమా ఇహలోకమును స్నేహించి చెడిపోయెను. దేమా ఇహలోకమును స్నేహించి అంటే సహవాసం చేసి ఏం చేశాడు? లోక సహవాసం మంచిది కాదు, స్నేహితుల సహవాసం మంచిది కాదు, దుష్టుల సహవాసం మంచిది కాదు, పాపుల సహవాసం మంచిది కాదు. అందుకొరకే క్రీస్తుతో మన సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రోనులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హెబ్రోనులో. నీవెక్కడున్నావు? పొదలో ఉండిన వాని కటాక్షమని తల మీదకి రావాలంటే నీ సహవాసం ఎక్కడున్నాలా? తండ్రి అయినటువంటి ఆయన కుమారునిటువంటి క్రీస్తుతో నీ సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన సహవాసం ఉన్నదా? మన సహవాసం ఎలాగున్నది?
మన సహవాసం ఏ విధముగా ఉన్నది? దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్న సంఘమే సార్వత్రిక సంఘం, వధువు సంఘం. సంఘము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనము దేవునితో సహవాసం, మన సహవాసం ఎవరితో అంటే దేవునితో ఉండాలి. సంఘములో జరిగే ప్రతి సహవాసపు కోడికలు మనం ఏం కావాలి? హాజరవుతూ ఉండాలి కదా, హాజరవుతూ ఉండాలి. హాజరవుతూ మన సహవాసం ఎలాగుంది? రెండయ్య ఉపవాస కోడికలు ఏర్పాటు చేశాడు పాస్టర్ గారు అంటే, సహవాసానికి సహవాసానికి నాకు అవసరం లేదనే తోలు ఉన్నారు. మన సహవాసము తండ్రితో, ఆయన కుమారుని క్రీస్తుతో ఉండాలి. ఇప్పుడు యోసేపు హెబ్రోనులో ఎలా ఉన్నాడు అంటే దేవునితో సహవాసం. ఎవరితో అంట? దేవునితో సహవాసం. నీ సహవాసం ఎలా ఉంది? తండ్రి అయిన కుమారునితో, పరిశుద్ధాత్మతో సహవాసం నీవు కలిగి ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవెవరితో నీ సహవాసం? లోకస్తులతో అయితే ఎంతైనా సహవాసం చేస్తాం, అవునండి. దేవునితో మాత్రం సహవాసం చేయం. పరిశుద్ధులతో మాత్రం సహవాసం చెయ్యం. పరిశుద్ధులతో మాత్రము మనము సహవాసం కలిగి ఉన్నాం. పరిశుద్ధులతో, దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులో నా కంట పడగానే ఏమవుతును నేమవుతును, ఏమవుతును నేమవుతును, ఏమవుతును నేమవుతును, ఏమవుతును నేమవుతును. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో, ప్రభువా నీ పరిశుద్ధులు నా కంటబడితే నేను ఏమైపోతున్నాను? పరిశుద్ధులతో నీ సహవాసం ఉందా? దేవునితో నీ సహవాసం ఉందా? దేవుని రాజ్యముతో నీ సహవాసం ఉందా? నీ జీవితంలో నీవే తనిఖీ చేసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నా ఆత్మీయ బ్రతుకు, ఆత్మీయ జీవితము నాయన, నేను చెడుకు దూరంగా ఉండాలి, చెడును విసర్జించేవాడనగా ఉండాలి. రెండవదిగా నేను తండ్రికి లోబడే అనుభవం నాకు ఉండాలి. మూడవది, మన జీవితంలో ప్రభుతో మనము సహవాసము చేయాలి. పరిశుద్ధుల గుంపుతో మనము సహవాసము చేయాలి. పరిశుద్ధుల గుంపుతో సహవాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. చాలామంది ఊరికి ఉట్టిటికనే రోడ్ల మీద తిరుగుతుంటారు. చాలామంది పని పాట లేక, అవునండి. ఎక్కడ నీ సహవాసం? ఏడ గుంపు ఉంటే ఆడ కూర్చుంటారు. ఏడ గుంపు ఉంటే ఆడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కల్పనా కథలు చేస్తూ సహవాసానంతా ఏం చేస్తుంటారు? చెరిపి వేసుకుంటూ ఉంటారు. నీ సహవాసం అలాంటి వారితో కాదు, పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పని ఉంటే బయటికి పోవాలి, లేకపోతే నీ సహవాసం అంతా దేవునితో, పరిశుద్ధులతో, సంఘముతో, కాపరితో, విశ్వాసులతో మనదంతా ఆత్మీయమైన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే ఆయన కటాక్షం మన మీదికి దిగి వస్తుంది. కాబట్టి పరిశుద్ధులతో మనము సహవాసం కలిగి ఉందుముగాక. ఎట్టకేలకు చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆదికాండం 47వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని మనం త్వరగా ముగించుకుందాం. ఆదికాండం 47వ అధ్యాయము 22వ వచనం. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యములు నియమించెను. చాలు, యాజకుల భూమి మాత్రమే అతడు, అంటే అందరికి కొన్నాడనే కదా. వినాలా? యోసేపు ఈ ఫరో దగ్గర ఒక గొప్ప స్థానములో ఉన్నాడు. యోసేపు ఏది అత్యధిక వినాలికంతే సంస్థానం అంతటిలో. ఇప్పుడు దేశములో ఐగుప్తు ప్రాంతం అంతటిలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. చెప్పండి, ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు యోసేపు
ఈ కరువు వచ్చినప్పుడు ఈ కరువుకు తట్టుకోలేక ప్రజలు త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి ఆహారం లేక, పశువులకు మేత లేక వీరందరూ కూడా వారి దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి ఇదేం చేస్తున్నారు, ఆహారాన్ని కొంటున్నారు. ప్రజలలాగా అందరూ వచ్చేస్తున్నారు కొనుక్కోవడానికి. యోసేపు చూస్తూ ఉన్నాడు, ఈ ప్రజలందరూ వచ్చేస్తున్నారు, కొంటున్నారు, కావాల్సింది తీసుకుంటున్నారు, వాళ్ళ భూములు ఇస్తున్నారు, వీళ్ళకి ఏది కావాలో ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నది డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారు ఇవన్నీ ఇస్తున్నారు, వీరికి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ చివరికి యాజకులు నెమ్మదిగా వచ్చారంట. యాజకులు నెమ్మదిగా వచ్చారు. యాజకులు నెమ్మదిగా వచ్చి వారి భూమి ఇద్దాము, ఎందుకంటే బ్రతకడానికి ఆహారము కావాలి. కరువు, భయంకరమైన కరువు వచ్చేసింది. ఇప్పుడు తినడానికి ఆహారము కావాలి. ఇప్పుడు యాజకులు కూడా తమ భూమిని అమ్మి వారి ఆహారము కొనడానికి వెళితే ఈ యాజకులను చూచిన యోసేపు, యాజకులారా మీరు ఆగండి ఆపేశాడు. ఆపేసి పరుగున ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి. ఫరో రాజా, యాజకులు భూమి మనము కొనకూడదయ్యా, వారు స్వాస్థ్యము కలిగిన వారు. యాజకుల భూమి మనము కొనడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ దినాల్లో యాజకులు దోసుకోవడానికి పరిగెత్తే వాళ్ళు ఎక్కువ, యాజకులు ఇద్దామనేది లేదు చాలా మందికి. యాజకుల భూమి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఫరో దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకున్నాడంట. ఎవరి దగ్గర? ఫరో దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని యాజకులు భూమి కొనకుండా చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొనకుండా ఫరో పత్యముతోనే వారందరికీ ఏం చేశాడు? భోజనం పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపు తల మీదకి ఈ కటాక్షం వచ్చిందంటే కారణం ఏమిటి అంటే యాజకులను గౌరవించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరినంట? ఇప్పుడు పాస్టర్ గారు వస్తున్నాడని తెలిసిందనుకో, మమ్మీ పాస్టర్ గారు వస్తున్నారంటే అవునా, ఈ సందు తప్పుకొని పోయేవారు ఎక్కువైపోయారు. ఒకవేళ పాస్టర్ గారు వస్తున్నారు, ప్రేరణ కలిగి ప్రార్థన చేయడానికి వస్తున్నారు, పాస్టర్ గారికి తెలిసిందనుకో, ఒకవేళ పాస్టర్ గారు వస్తే మమ్మీ డాడీ లేడని చెప్పండి అనేవారు ఎక్కువైపోయారు. కర్నూలులో ఒక కుటుంబం ఉంది. నెలలో దేవుని బిడ్డలారా, నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు కదా. ఈ 30 రోజుల్లో ఒక ఇంటికి నేను దరిదాపు, మీరు నమ్ముతారో లేదో, సాధ్యమైన 15 రోజుల ఇంట్లో నేను ప్రార్థన చేస్తా. నాకే విసుకొచ్చి, ఏందమ్మా ఇన్నిసార్లు మీరు ప్రార్థన చేయించుకుంటారంటే ఆమంటది, రుచి చూచిన వానికి తెలుసయ్యా, రుచి చూడిన వానికి ఎవరిని కూడా. యాజకులను గౌరవించేది నేర్చుకోవాలి. యాజకులను పోషిస్తున్నాడు. యాజకులు భూమి అమ్మకూడదు. యాజకులు పేదవారిగా ఉండకూడదు. యాజకులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకులు అడుక్కునే వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ భూమి ఇచ్చి ఏదైనా కొనుక్కొని తిందామంటే యోసేపు, యాజకులారా మీరు అడుక్కునేవారు కాదయ్యా, ఫరో భత్యముతోనే మీకు భోజనాలు పెడతా. ఏ భత్యం అంట? ఫరో భత్యముతోనే మీకు భోజనాలు పెడతా, ఫరో భత్యముతోనే మిమ్మల్ని నేను పోషిస్తాను. యాజకులను పోషించే అనుభవము యోసేపుకు ఉన్నది. నీ జీవితంలో ఉన్నదా? నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నా, నా పిల్లలని నేను పోషించుకోలేకపోతున్నా, ఇంకా పాస్టర్లను నేను పోషిస్తా? పాస్టర్ల గారుల యొక్క స్థితిని నేను ఎలా చూస్తా అనేవారు ఎక్కువైపోయారు. అలాగా యేసునామములో అలాంటి స్థితి మీ జీవితంలో ఉంటే యోసేపు మనసు మీకు వచ్చునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో నీ యాజకుని నీవు గౌరవించాలి, నీ యాజకుని నీవు గణపరచాలి. నీ కొరకు ప్రయాసపడే యాజకుడు ఆకలితో అలమటించడం నీకు ఇష్టమా? ఇష్టమండి? నేనైనా సచ్చినా చచ్చిపోతాను, కానీ నా యాజకుడు మాత్రం సావకూడదు. నేనైనా చచ్చిపోతా, కానీ నా యాజకుడు మాత్రం చావకూడదు, బ్రతకాలి. నా యాజకుడు ఉంటే నా పట్టణానికి ఆశీర్వాదం, నా యాజకుడు ఉంటే నా కుటుంబానికి ఆశీర్వాదం, నా యాజకుడు ఉంటే నా జీవితానికి క్షేమకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్దండి యోసేపులో ఉన్న గుణం ఏమిటంటే యాజకులను పోషించేవాడు. చెప్పండి, ఎవరంట? యాజకులను
పోషించేవాడు. సామ్యమైంది నాకు, యాజకులను పోషించేవాడు. యాజకులను పోషించాలి. నేను ఒకే సూట్ వేసుకొని అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ఒక ఆమె, అయ్యా నీ ఒక్క సూట్ వేసుకొని తిరుగుతూ నాకు ఇష్టం లేదయ్యా అని రాజమండ్రి నుంచి ఒక సహోదరి డిసెంబర్లో కాணிక పంపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యాజకుడు బాగుండాలి, నా యాజకుడు బాగుండాలి, నా యాజకుడు పోషించబడాలి, నా యాజకుడు అందరిలాగా ఉన్నవాడిగా ఉండకూడదు, నా యాజకుడు ప్రత్యేకమైన వాడు, నా యాజకుడు నేను పోషించాలి, నా యాజకుడు నేను గౌరవించాలి, నా యాజకునికి ఏమాత్రము ఆకలితో అలమటించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైనా ఆకలితో అలమటిస్తాను, నా యాజకుడు మాత్రము ఆకలితో ఉండకూడదు. నా కొరకు ప్రార్థన చేయాలి యాజకుడు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నా సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నా పిల్లల కొరకు ప్రార్థన చేయాలని యాజకుని పోషించగలిగిన మనస్సు యోసేపుకు ఉన్నది. అందుకొరకే యోసేపును దైవజనుడైన మోషే గారు ఏం చేశారంటే, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఉపవసిస్తూ ప్రార్థిస్తున్న దేవుని సంగమా, నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి పొదలో నుండి వచ్చిన వాని కటాక్షము నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉండాలంటే యోసేపు వలె నీవు జీవించాలని, యోసేపు వలె నీవు బ్రతకాలని దైవజనుడిగా నేను మీకు బ్రతిమలాడుతూ జ్ఞాపకం చేస్తున్నాను. చెడును అసహించుకొనండి, చెడుకు దూరముగా ఉండండి. రెండవది, తండ్రి మాటకు లోబడండి. మూడవది ఏం చెప్పాను చెప్పండి, ఏం చెప్పాను? మూడవది, హెబ్రోను సహవాసం కలిగి ఉండాలి. దేవునితో, సంఘముతో, పాషలతో మనం సహవాసం కలిగి ఉండాలి. నాలుగవది, మన జీవితంలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? యాజకులను పోషించే అనుభవం కలిగి ప్రభు కొరకు జీవిస్తే మనము మన కుటుంబాలు అలాగా దేవుని ద్వారా కటాక్షను పొందుకొని ప్రభు కొరకు జీవిస్తాం. అట్టి కృపటి ధన్యత ప్రభు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి ప్రభు సహాయము దయచేయునుగాక. ఈ సమయం ఇచ్చిన దైవజనునికి ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దేవుని బిడ్డలారా, మరి ఈ రెండో రోజు ఉపవాస కూడికల్లో మరి దేవుడు తన